దివి నుంచి భువికి దిగి వచ్చిన అతిలోక సుందరి శ్రీదేవి. హీరోలతో హీరోయిన్లకు ఎక్కడా పోటీ లేని సమయంలోనే స్టార్ హీరోలకు మించిన క్రేజ్ సంపాదించుకుందామె. తెలుగు, తమిళ, కన్నడ భాషలనే తేడా లేకుండా అంతటా మకుటం లేని మహారాణిగా కొనసాగింది. ఈ అతిలోక సుందరి శ్రీదేవిని పెళ్లి చేసుకోవడానికి అప్పట్లో ఎంతో మంది హీరోలు, దర్శక నిర్మాతలు కూడా పోటీ పడ్డారనే చెప్పాలి. కానీ టాలీవుడ్లో శ్రీదేవిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడి ఆ తర్వాత క్యాన్సిల్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా? యాంగ్రీ యంగ్మెన్‌గా ఒక పక్క యాక్షన్ మూవీస్‌లో నటిస్తూనే, మరోపక్క ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌లో కూడా నటించి మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారికి అతిలోక సుందరికి వివాహం జరగాల్సి ఉందట. కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఎలా అంటే రాజశేఖర్, శ్రీదేవి ఇద్దరు కూడా తమిళనాడుకు చెందినవారే. రాజశేఖర్ తండ్రి, శ్రీదేవి తండ్రి ఇద్దరు మంచి స్నేహితులు. శ్రీదేవి, రాజశేఖర్లకు పెళ్లి చేయాలని కూడా వీళ్ళు నిశ్చయించారు. అప్పటికి రాజశేఖర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు కానీ శ్రీదేవి అప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్గా రాణిస్తోంది. కానీ వీరి వివాహానికి రాజశేఖర్ తల్లిగారు ఒప్పుకోలేదట. సినీ పరిశ్రమకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని ఆమె రాజశేఖర్తో ప్రమాణం చేయించుకుందట. కానీ అనుకోకుండా రాజశేఖర్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, అతను కూడా స్టార్గా ఎదగడం జరిగింది. చివరికి ఇతను కూడా సినీ పరిశ్రమకు చెందిన జీవితనే పెళ్లి చేసుకోవడం విశేషం. 1991వ సంవత్సరంలో రాజశేఖర్ మగాడు అనే చిత్రం చేస్తున్న టైంలో గాయాలు పాలయ్యారు. అయితే ఆ టైంలో జీవిత దగ్గరుండి రాజశేఖర్కు సేవలు చేశారట. దీంతో రాజశేఖర్ తల్లిదండ్రులు వీళ్లకు వివాహం చేసినట్టు ఈ దంపతులు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.